కేసీఆరే కావాలి. వి వాంట్ కేసీఆర్. 3 ఏళ్ళు వెళ్ళే 3 పింఛన్లు 2000 వస్తున్నాయి. 4000 ఇస్తామని వెళ్ళే బాగాలేవు. నూకలు ఉన్నాయి. పచ్చలు అవుతుంది అన్న. తింటున్నాం ఏవో ఒకటి. ఆయన ఉన్నాయి మెరుగలు అంటే మెరుగలు మెరుగలు అంటే మెరుగలు ఉన్నాయి. ఇంత ఉన్నాయి బియ్యం దొడ్డుగా ఉన్నాయి. పెన్షన్ కూడా ఇస్తలేడు సరిగ్గా. 4000 అన్నాడు కదా ఇస్తలేడు. ఇందిరా మిల్లు మాకేం ఇస్తలేదు. మాకేం పింఛన్లు లేవు, ఇల్లు లేవు. అగో గట్ట కూలిపోయి అవి కట్టుకున్నాం తడకలు. అగో నేను అవి వేసుకున్నాం కాగితాలు. ఫార్మర్స్కి హెల్ప్ చేసిండు, అందరికి మంచి చేసిండు కదా, అందుకనే మాకు కావాలి కేసీఆర్. గెలుస్తారు అనుకుంటున్నారు. ఈయన అన్యమోహన్ ఉన్నాడు, అక్కడనేమో కేసీఆర్ ఉంది. 2 కేసీఆర్ ఉంది. ఒకటేమో ఏ ప్రభుత్వం బాగుంది? కేసీఆర్ ప్రభుత్వం బాగుందా? సరే, అయితే ఇప్పుడు ప్రభుత్వము తులం బంగారం ఇస్తానన్నారు కదా, ఇచ్చిండా? మళ్ళీ మాకు ఎవరు ఇవ్వలేదు. ఇయ్యలే. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరు ఇవ్వలేదు. పింఛన్లు 3 ఏళ్ళు వెళ్ళే 3 పింఛన్లు 2000 వస్తున్నాయి. 4000 ఇస్తామని ఇవ్వలే. ఏమో ఎవరు వస్తారో ఏమో బిడ్డ మాకు తెలియదు. అవునా? రేషన్ బియ్యం వస్తుందా? ఆయన 3 ఇస్తున్నారు. సన్న బియ్యం ఇస్తారు కదా, గట్ల ఇస్తున్నాయి. ఎట్లున్నాయి బియ్యం? బాగుందా? బాగాలేవు. నూకలు ఉన్నాయి. పచ్చలు అవుతుంది అన్న. అవునా? తింటున్నాం ఏవో ఒకటి. ఏం కావాలి? ఇంకేం కావాలి? ఇక నూనెలు లేవు, ఏం లేవు. ఇక పింఛన్లు మాకు కండ్లు కానీ రావు, చెరీలు రావు. నాకు సరిగ్గా గౌటికి బాధపడుతున్నాం. అమ్మ ఇప్పుడు గడికెడికి పోతుండ్రంట పోతున్నాం పొట్ట తిప్పలు. అంతే, ఏం చేయదు. నా 3 బిడ్డలు, ఒక్కొక్కడు. కిరాయిల్లు. ఫ్రీ బస్ ఎక్కినావా? ఫ్రీ బస్సు చెవుకు నేను కూడా ఎక్కలే బిడ్డ, ఎప్పుడు ఎక్కలే ఎప్పుడు ఎక్కలే. అందుకోసం చెప్తున్నా, ఎప్పుడు ఎక్కలే. సంది ఎప్పుడు ఎక్కలే, ఒక్కనాడు కూడా ఎక్కలే. 5 లక్షలు ఇస్తానన్నారు కదా, ఇయ్యలే అమ్మా. మళ్ళీ ఏం కావాలి ప్రభుత్వం నుంచి? ప్రభుత్వం నుంచి అంటే రేకులు పోయినాయి, రేకులకు ఏమని ఇస్తే వేసుకుంటా. ఇంక అంతే. నాకు పింఛన్లు ఇస్తున్నారు. అందుకోసం ఇది ఒకటి రేకులు కుడుస్తున్నది, ఇది ఇస్తే చేసుకుంటా. ఇల్లంతా కుడుస్తుంది. అందుకోసం ఇంకా అంటారా మీరే చూడు, అంతా చేసారు. అంతా మేము చేసేది చేస్తాం. మేము అందరం సరి చేసుకొని మేము చేస్తామమ్మా. ఇంకేం కావాలి? ప్రభుత్వం ఏ ప్రభుత్వం గెలుస్తుంది? గెలిచిన ప్రభుత్వం నుంచి ఇప్పటి నుంచి అయినా ఏం కావాలనుకుంటున్నారు? మా మనసులో ఒకటి అన్నం ఎవరు పెడుతున్నారు వాళ్ళైతేనే నడుస్తున్నాం అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు మా అమ్మను ఎక్కిండు కదా, ఇస్త్రీ పెట్టెలు ఇచ్చిండు. మా ఇంత పూర్తి సాకలైన అంజాయ. ఇప్పుడు మీ వార్డ్ లా ఇప్పుడు ఎలక్షన్లు అవుతున్నాయి కదా, ఎవరు నిలబడ్డారు? మా మన్మడు మోహను, మా ఎవరు నాగలప ఊరు అంజయ్. ఆయన కావాలి, ఇద్దరే కావాలి. కరెంట్ పిరి ఇచ్చిండు, మాకు ఇస్త్రీ పెట్టెలు ఇచ్చిండు. అంతే చేసిండు. ఈ గంత కోసం నా రేకులు ఉడుస్తుంది, ఒక్కదాన్నే ఉంటా. అందుకోసం ఇది ఒక్కటి చేస్తాం అంటున్నాం. మేము అనుకుంటున్నాం మా అంచులా లోకం మా అంచులు అవుతుంది. తలవే కడుక్కున్నా, తాను మళ్ళీ చేసిన మంచిగా ఉన్నాయి. కానీ కింద దొడ్డు బియ్యం ఇచ్చిండు. ఆయన ఉన్నాయి మెరుగలు అంటే మెరుగలు ఉన్నాయి. ఇంత ఉన్నాయి బియ్యం దొడ్డుగా ఉన్నాయి. అట్లా ఇప్పటికైతే మంచిగా చూస్తున్నాడు. ఇస్త్రీ పెట్టెలు ఇచ్చిండు, మమ్మల్ని చేసిండు, అన్ని చేసిండు. ఇందిరా మిల్లు ఇవ్వాలి. ఇంకా నాకు గిదే కట్టుకున్నామని తిరుగుతున్నా చూడు. ఆ గుడిసె ఉడుస్తుంది, ఆ రేకులకి ఏమని ఇస్తే వేసుకుంటా, మళ్ళీ కూడా కొట్టుకున్నా. అమ్మ, రేషన్ బియ్యం వస్తుందా మీకు? రేషన్ బియ్యం వస్తుందా? వస్తున్నాయి. తెచ్చుకుంటున్నావా మళ్ళీ? 5 లక్షలు ఇస్తానన్నాడు కదా, ఇచ్చిండా? ఇస్తలేడా? ఏం కావాలి? పెన్షన్ కూడా ఇస్తలేడు సరిగ్గా. 4000 అన్నాడు కదా, ఇస్తలేడు. మళ్ళీ ఇందిరా మిల్లు మాకేం ఇస్తలేదు. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఎవరు నిలబడుతుర్రు? ఇక్కడ ఒక ఆయన 3 ఇవ్వడారు. ఇక్కడ 3 ఎవరెవరో పేర్లు పోయి కదా. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఎవరు గెలుస్తారో బిడ్డ
తెలియదా? ఫ్రీ బస్ ఎక్కినావా మళ్ళీ? ఎక్కలేము, ఎక్కలే. నాకు చేత కాదు ఎక్కలే. కాళ్ళు నొప్పులు ఉన్నాయి, కాళ్ళు నొప్పులు ఉన్నాయి, కళ్ళు కాదు అది ఎక్కలే. ఏం కావాలి ప్రభుత్వం నుంచి ఏం కావాలనుకుంటున్నావు? నాకు నేను బతకాలి, ఇది ఎట్లే పైసలు అదే ఇది నాకు కావాలని. పైసలు ఏమన్నా ఇవ్వాలనుకుంటున్నావా ప్రభుత్వం? మరి ఇవ్వాలి, మరి ఎట్లా బతుకుతామని నేను ఏం తిని బతుకుతాం? కొడుకులు చచ్చిపోయిండ్రు, ముగ్గురు కొడుకులు, ఏం తిని బతుకుతాం? అసలు ఏమేమి ఉన్నాయి వార్డులో? మాకు ఏమి ఏంటంటే చెప్పమ్మా, మాకేం పింఛన్లు లేవు, ఇండ్లు లేవు. అగో గట్ట కూలిపోయి అవి కట్టుకున్నాం తడకలు. అగో నేను అవి వేసుకున్నాం కాగితాలు. మాకు ఏమి ఏమదు, దానికి ఇన్ని పైసలు ఇస్తే మంచి 5 లక్షలు ఇస్తానన్నారు కదా మరి. ఏవి పెట్టినాం కానీ ఏ లేవు ఇక్కడ, ఇంకా ఇంకేం రాలే అమ్మ. 5 లక్షలు ఇస్తానన్నాడు. ఏవి రాలేగో, ఇండ్లే అట్లా ఉండేవో కూలిపోయినాయి అన్ని. సరే, ఇప్పుడు ఏం కావాలి మీకు ప్రభుత్వం నుంచి? మాకు ఇండ్లు పింఛన్ లేని వాళ్ళకి పింఛన్, ఏండ్లు ఉన్న వాళ్ళకు, మాకు ఏండ్లు లేకున్నా సరే కానీ మాకు ఇండ్లకు పైసలు కావాలంతే. అంతేనమ్మా. ఇంకేమి ఇక అడుగుదాలంటే ఏం అడుగుదాము, ఇప్పుడు గెలిచినాక చేస్తాం, పని చేస్తాం అంటున్నారమ్మా. వచ్చిండ్రా, వచ్చి ఇంటింటికి వచ్చి చెప్పిర్రా, మాట్లాడినరా? ఏం చేస్తామన్నారు? చేస్తాం గెలిచినాక అంటున్నారు. ఉంటే ఇబ్బందులు తీరుస్తాం, పనులు చేస్తాం అన్నారు వాళ్ళు. ఇక చేస్తాం, చేయకేమోకము అన్ని పనులు చేస్తాం అన్నారు. మళ్ళీ వాళ్ళకి చెప్పిర్రా మాకు ఈ సమస్యలు ఉన్నాయి అనేది చెప్పిర్రా? వాళ్ళు చేసినాక, వాళ్ళు గెలిచినాక ఎవరన్నా అప్పుడు అంటారంట. ఏం చేస్తాం, ఎవరు ఎన్ని రోజులు ఏం చేసిర్రు మరి అడిగి మీరు చెప్పలేరా మాకు ఈ సమస్యలు ఉన్నాయి? చెప్పినాం, చేస్తాం అంటుండ్రు అంతే. అంతే. ఇక వచ్చినప్పుడల్లా అడిగినప్పుడల్లా చేస్తాం, మీకు ఏ ప్రాబ్లం లేకుండా అన్ని పనులు చేస్తామమ్మా, అన్ని కరెక్ట్గా చేసి పెడతాం అంటుర్రు. ఇక ఏ ప్రభుత్వం గెలుస్తారు? మంచిగా ఉంటే చాలమ్మా, అంతే. చేస్తే చాలు. ఏ ప్రభుత్వం గెలుస్తారు? ఏదన్నా రానిగా, మేము ఎవరిని అంటలే, మాలని అంటలే, వీళ్ళని అంటలే. అంతేనా? అంతే, ఒకటే. ఏది గెలిచినా మాకు ఫేవర్గా ఉండి మాకు హెల్ప్ చేసేటట్టు ఉంటే సరిపోతుంది అంతే. ఇంకేం కావాలంటారు? మాకు జాబ్స్ కావాలి, జాబ్స్. ఫ్రీ బస్ అవసరం లేదు, మాకు జాబ్స్ కావాలి ఫస్ట్ మెయిన్. మేము చాలా ఎగ్జామ్స్ రాస్తున్నాం కానీ జాబ్సే లేవు. మరి మాకు జాబ్స్ వచ్చేటట్టు చూస్తుంటే మాకు హ్యాపీ అనిపిస్తుంది కదా. చాలా రోజుల నుంచి ట్రబుల్ ఇస్తూనే ఉన్నది జాబ్స్కి. జాబ్ కూడా ఆడ ఎగ్జామ్స్ రాసి అక్కడనే హోల్డ్లోనే ఉంటున్నాయి. మరి అవిట్ల గురించి ఎవరు అడగట్లేరు. ఫ్రీ బస్ అంటున్నారు కానీ మరి మిగిలినవి ఫ్రీ బస్ గురించి ఏం అవసరమే లేదు అసలు. ఇప్పుడు మేము ఏడికి వెళ్ళాము, మరి లేని వాళ్ళకి అదేదో వేరే దానిపైన యూజ్ ఉంటే బాగుంటుండే. అందుకే 2500 ఇస్తామండ్రి, 2500 ఇస్తామండ్రి. అవి లేవు, ఇవి లేవు ఆడపిల్లలకు. తులం బంగారం ఇస్తామన్నారు కదా. తులం బంగారం ఏం లేదమ్మా, అనలే. లేదమ్మా, లేదు అనద్దు, ఒకరి మీద అనద్దు. ఓన్లీ డబ్బులు వచ్చినాయి, బంగారం రాలేదు. లక్ష్మి, కళ్యాణ లక్ష్మి, అది అప్పుడు కేసీఆర్ ఉన్నప్పటి నుంచి ఉంది కదా. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంతే వచ్చినాయి అమౌంట్, కానీ గోల్డ్ రాలేదు ఏమి. మళ్ళీ ఏ ప్రభుత్వం గెలవాలనుకుంటున్నాం? మరి మాకు కేసీఆరే కావాలి. వి వాంట్ కేసీఆర్ అంతే. కొన్ని మంచి పనులు చేసిండు ఆయన, వాటర్ ఇచ్చిండు, ఫార్మర్స్ కి హెల్ప్ చేసిండు, అందరికి మంచి చేసిండు కదా. అందుకనే మాకు కావాలి కేసీఆర్ అంతే. వి వాంట్ కేసీఆర్ అంతే. అవును, ఇప్పుడు ఎవరు గెలిచినా మాకేం ప్రాబ్లమే లేదు, మాకు ఫేవర్గా ఉంటే చాలు అంతే. కొట్లాడినాం మేడం, ఇట్లా భూముల కాడ కూడా కొట్లాటలు ఉంటాయి, కొట్లాడినాము. మాకు ఏదో ఒక న్యాయం చేయాలని పెద్ద మనుషులను కూడా పిలిచినాం. పంచాయతీలు ఉంటాయి, కొట్లాటలు ఉంటాయి, మాకు ఎవ్వరు న్యాయం చేయట్లేదు. పెద్ద మనుషులు కూడా చేస్తలేరు మాకు ఊర్లో. ఇప్పుడు ఈ అందమోహన్ కానీ ఈయన కానీ ఎవరు కానీ మాకు వచ్చి న్యాయం చెప్పట్లేదు ఎవ్వరు. మాకు ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లంలు ఉంటే కూడా సరేలే రేపు వస్తాం చెప్తాం అంటారు కానీ రావట్లేదు, చెప్పట్లేదు అంతే. ఇప్పుడే కనబడతారు, రోడ్లు అప్పుడే కనబడతారు, మళ్ళీ కనబడరు అంతే. ఇక మళ్ళీ చూద్దామంటే పలకరిస్తామంటే కూడా చూద్దాం పోండి అంటారు. ఇక కనబడరు, ఇక ఇంట్లో కూడా లేరమంటారు.
ఇవ్వకుండా చేసిరుగా మేడం, జాబ్లు అయితే ఇవ్వట్లేదు కదా. వచ్చినాయి, అందరికి వచ్చినాయి కూడా క్యాన్సిల్ చేసేసిరు జాబులు. ఇప్పుడు మరి గెలిచినాక ఇప్పుడు ఇస్తామంటారు, మరి ఇప్పుడు ఇస్తే కూడా తెలియదు. ఓట్లు పెట్టేసిరు ఇవ్వకుండా.